సరి సరి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆడినదెల్లయాటగను అన్నవియల్లను అన్నయట్లుగా పాడినదెల్ల పాటగను భాసిల చేసితివమ్మ. నీ కృపాక్రీడితమైన జీవితము కేవలమున్ రసవంతమౌనటుల్ షోడశముల్ కలల్ నెరపుచున్ ఫలింపగజేయుమమ్మరో. పెద్దలందరికీ నమస్కారం. మాతృపూజ మహోత్సవం 13వ భాగానికి అందరికి ఆహ్వానం పలుకుతుంది భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం. ఈరోజు అమ్మవారి లీలా విశేషాలను తెలపడానికి పెద్దలు మధుర భారతి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఉన్నారు. వారిని తమ ప్రసంగం కొనసాగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీ. లలిత పరాభట్టారిక మహాత్రిపుర సుందరీ దేవి పాదార విందాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పిస్తూ, భారత భారతికి నిరంతరం అక్షరార్చనలు సమర్పిస్తూ సమాజానికి కావలసిన సాంస్కృతిక అభ్యుదయానికి పాదులు వేస్తున్న మహనీయులు, అక్షరార్చన సహృదయ నిర్వాహకులు పెద్దలు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారికి, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారికి, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారికి, శ్రీ కుందావజ్జల కృష్ణమూర్తి గారికి, తదితరులైన పెద్దలకు ఈ కార్యక్రమాన్ని తమ తమ గృహాంగణాలలో నుండి వీక్షిస్తూ అమ్మ కృపను జుర్రుకుంటున్న ఆస్వాదిస్తున్న ఆత్మీయులైన ఆత్మబంధువులందరికీ మునుముందుగా నమస్సుమాలు. సౌందర్యలహరిలో ఆదిశంకరులు అమ్మవారి పాదాలను వర్ణిస్తున్న విశేషాలను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈనాటి 13వ భాగంలో 86వ శ్లోకం నుంచి వరుసగా కొన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మృషా కృత్వా గోత్రస్ఖలనం అధవైలక్ష్యనమితం. మృషా కృత్వా గోత్రస్ఖలనమధవైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే. చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశాన రిపుణా. అమ్మవారి పాదాలు, ఆ పాదాల సౌందర్య సౌకుమార్య సౌభాగ్య వైభవ విశేషాలను వరుసగా వర్ణిస్తూ ఆదిశంకరులు ఇప్పుడు ఆ పాదాల మువ్వలను వర్ణించడానికి పూనుకున్నారు. అయితే ఈ కాలి అందెల మువ్వల గలగలల వైభవాన్ని వర్ణించే సందర్భంలో ఆదిశంకరులు ఒక పరమాద్భుతమైన కల్పన చేశారు. ఆ కల్పన విశేషాన్ని మనం పరిశీలిద్దాం. మృషా కృత్వా గోత్రస్ఖలనమధ వైలక్ష్యనమితం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల మధ్య ఒక ప్రణయ కలహానికి సంబంధించిన సన్నివేశాన్ని ఆదిశంకరులు భావన చేశారు. ఒక రసరమ్యమైన కల్పన చేశారు. ఒక పరమాద్భుతమైన భావుకతను జోడించారు. పరమేశ్వరుడు ఎక్కడెక్కడో సంచరించి ఆలస్యంగా ఇంటికి చేరాడు.
చేరిన తర్వాత గౌరీదేవి దగ్గరకు వచ్చి, పార్వతి సన్నిధికి వచ్చి, గౌరి అనబోయి పొరపాటుగా గంగ అన్నాడు. గోత్రస్ఖలనం. భారతీయ అలంకార శాస్త్ర సిద్ధాంతం ప్రకారం గోత్రస్ఖలనం అంటే రహస్యంగా ఉన్న మరొక నాయిక పేరు ఉచ్చరించడం. గంగ పేరు ఉచ్చరించాడు. గంగ రహస్యమేం కాదు, గౌరీదేవికి తెలిసిన పాత్రే గంగ కూడా. అయినా గోత్రస్ఖలనం అంటే మరొక నాయిక పేరు ఉచ్చరించడం. అది పొరపాటుగా ఉచ్చరించాడు. గౌరీ అనబోయి గంగ అన్నాడు. గంగ అన్నాడు కదా, ఎందుకు గంగ అన్నాడంటే ఇప్పటిదాకా గంగ చుట్టే తిరిగాడు కొంగు పట్టుకుని. అందువల్ల గంగా 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 అంటూ గంగ చుట్టూ కొంగు పట్టుకు తిరిగి ఆలస్యంగా ఇంటికి చేరిన కారణంగా గంగ అనబోయి గౌరి అనబోయి పొరపాటుగా గంగ అన్నాడు. ఇంకేముంది, కొంప మునిగింది. గంగ కదా మునగదు మరి. పార్వతీదేవి కోపం వచ్చి, సామాన్య సంసారులకు వచ్చే కలహాల వంటి కలహాలను పార్వతీ పరమేశ్వరుల మధ్య ఊహ చేశారు ఆదిశంకరులు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకు. ఇంకేముంది, ఆవిడ కోపం వచ్చి, కోపం వస్తే మహారాజుల మందిరాల్లో, పెద్దల ఇళ్లల్లో, దేవతల గృహాల్లో వాళ్ళకు సౌకర్యం ఉంది. భోజనాల గది ఉన్నట్టుగా, వంట చేసుకునే గది ఉన్నట్టుగా, నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకున్న గది ఉన్నట్లుగా, ప్రత్యేకంగా నిద్రపోయేందుకు ఒక గది ఉన్నట్టుగా, కోపం వస్తే ప్రవేశించడానికి వీలుగా ఒక గది ఉంటుంది. దాన్ని కోపగృహం, కోప సదనం అంటారు. ఆ గదిలోకి వెళ్ళింది అంటే ఆమె కోపం వచ్చిందని అర్థం, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆగ్రహించిన సత్యభామ అలాగే వెళ్ళింది. పారిజాతాపహరణ కావ్యంలో కోపగృహంలో ఉంది కృష్ణుడు వచ్చే సమయానికి. దశరథ మహారాజు వచ్చే సమయానికి ఏనాడో దాచుకున్న వరాలు అడగాలన్న ఉద్దేశంతో కైకమ్మ కూడా కోపగృహంలోనే ప్రవేశించిందని వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో చెప్పారు. ఇప్పుడు అమ్మవారు కోపగృహంలోకి వెళ్ళింది. వెళితే అయ్యవారు అనుసరించారు, అనేక రకాలుగా ప్రార్థించారు, సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు, ప్రాధేయపడ్డారు, కాళ్ళ వేళ్ళ పడ్డారు. చివరికి పాదాలంటి ప్రార్థించడానికి సిద్ధపడ్డారు. మృషాకృత్వా గోత్రస్ఖలన. మృషాకృత్వ అంటే పొరపాటుగా, మృష అంటే పొరపాటు, పొరపాటుగా గోత్రస్ఖలనం చేసి, వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే. అమ్మా నువ్వేం చేశావు, శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్న పరమేశ్వరుడి లలాట భాగం మీద నీ కాలితో తాడయతి తన్నావు. వెంటనే ఏమైంది, చిరాదంతశల్యం దహన కృతమున్మూలితవత తులా కోటి క్వాణై కిలికిలితమీశాన రిపుణా. ఎవరో గలగల నవ్విన శబ్దం వచ్చింది. పరమేశ్వరుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఏదో మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా భార్య తంతే తన్నింది, ఇది ఎవరో చూశారు, నవ్వారు, ఈ నవ్విన సంగతి లోకానికి తెలిస్తే నవ్వుల పాలవుతాను కదా అనుకుని చుట్టుపక్కలంతా కలయి చూశాడు పరమేశ్వరుడు, ఎవరు నవ్వారు ఎవరున్నారు అని. పరమేశ్వరుడు పాపం బోళాశంకరుడు, వెర్రివాడు, అమాయకుడు కాకపోతే భార్యాభర్తల పడక గదిలో ఎవరు ఉంటారండి? మన్మధుడు ఉన్నాడు. మన్మధుడు ఉన్నాడు గాని మన్మధుడు కనిపించే అవకాశం లేదు. కనిపించకుండా వినిపించే విధంగా నవ్వాడు. ఎందుకు కనిపించడు అంటే, ఒకప్పుడు పరమేశ్వరుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మీపటలం చేశాడు. అసలు పార్వతీ పరమేశ్వరులకు పెళ్లి చేయడానికే ఆనాడు మన్మధుడు వచ్చాడు. దేవేంద్రుడు పంపిస్తే దేవకార్యం మీద వచ్చాడు, సొంత పని మీద రాలేదు, అఫీషియల్ డ్యూటీలో వచ్చాడు. కానీ పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచి అతన్ని భస్మీపటలం చేస్తే తర్వాత ఎలాగూ పార్వతీదేవి పట్ల మరలుగొన్నాడు పరమేశ్వరుడు. ఏనును బ్రహ్మచారి తరళేక్షణ నీవును కన్యవు అన్నాడు. ఆమె తపస్సు చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళాడు, ఆమెను కదిలించాడు, కవ్వించాడు, కరిగించాడు. చివరికి వారికి వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత పార్వతీదేవి ఔన్నత్యం ఎంత గొప్పది అంటే, తన భర్తకు చెప్పి రతిదేవి పొందుతున్న బాధను పోగొట్టడానికి, ఆమెకు భర్తృ వియోగం లేకుండా చేయడానికి మన్మధుడిని బ్రతికించమని ప్రార్థించి, పెళ్ళయిన తర్వాత భార్య కోరిన మొదటి కోరిక ఎలా కాదంటాడు పరమేశ్వరుడు. ఏదో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిన తర్వాత అయితే ఇదేదో ఆఫీస్ మ్యాటర్స్ నీకు తెలియలేని అనేవాడేమో. కానీ పెళ్ళైన వెంటనే కోరిన కోరిక కొంచెం ఇబ్బంది పడ్డాడు కాదనడానికి.
అవునంటే పరమేశ్వరుడి మూడో కంటిని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదండి, అమ్మవారు ఉంది కదా మనం బతికిపోవచ్చు అని లోకం అంటుందేమో. తన పరిస్థితి ఏం కావాలి? తన వ్యక్తిత్వానికి, భార్య పట్ల ఉండే అనురాగానికి మధ్య ఒక చిన్న ఘర్షణ లాంటిది వచ్చి ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు. కొంచెం అమాయకుడైనా కాస్త తెలివిగా ఆలోచించాడు ఆ సందర్భంలో. పార్వతీదేవి కోరిక రతిదేవికి కష్టం తొలగిపోవడం, తనకు ఇబ్బంది ఏమిటంటే తన పరువు ప్రతిష్టలు కాపాడుకోవడం. మధ్య మార్గంగా మన్మధుడు బతుకుతాడు, ఎవ్వరికీ కనిపించడు రతిదేవికి తప్ప అన్నాడు. మన్మధుడు బతికిపోయాడు. శరీరం లేకుండా ఉన్నాడు కాబట్టి ఎవరికీ కనిపించడు, ఒక్క రతిదేవికి మాత్రమే శరీరంతో కనిపిస్తాడు. శరీరం లేకుండా ఉన్నాడు కాబట్టి ఆనాటి నుంచి మన్మధుడిని అనంగుడు, అతనుడు అంటున్నాం మనం. శరీరం లేకుండా ఉన్నాడు కాబట్టి ఎవరికీ కనిపించకుండా ఉండే ఏర్పాటు పరమేశ్వరుడే చేశాడు కాబట్టి పరమేశ్వరుడికి కూడా కనిపించలేదు. అందువల్ల అక్కడే ఉన్న గలగల నవ్విన మన్మధుడు ఎవరికీ కనిపించలేదు, పరమేశ్వరుడికి కూడా కనిపించలేదు. ఎవరు నవ్వారా అని ఆలోచిస్తున్నాడు పరమశివుడు. ఇంతలో అమ్మవారు, కొద్ది క్షణాలు గడిచింది ఈ వ్యవహారం అంతా అయ్యేటప్పటికి. అమ్మవారు ఆలోచించింది, కాపురానికి వచ్చినప్పటి నుంచి తెలిసిన సంగతే కదా, ఇవాళ కొత్త ఏముంది, అనవసరంగా ఆవేశపడ్డం దీనికి అనుకుని నెమ్మదిగా ఆ తన్నిన పాదం వెనక్కి తీసుకుంది. ఈ వెనక్కి తీసుకుంటున్నప్పుడు గమనించాడు, అన్ని వైపులా చూసి మళ్ళీ అమ్మవారి పాదం వంక చూసే సమయానికి ఆ పాదాన్ని ఆమె వెనక్కి తీసుకుంటుంటే ఆ పాదానికి ఉన్న అందెలలోని మువ్వలు మనోహరంగా గలగలమని శబ్దం చేశాయి. అమ్మవారి పాదాలకు పెట్టుకున్న అందెలలోని మనోహరమైన సవ్వడి చేసే చిరుమువ్వల సవ్వడి అది. ఎవరో నవ్వారనుకున్నాను, ఎవరు నవ్వుతారు, ఎవరుంటారు గనుక అమ్మయ్య ఎవరికీ తెలియదు ఈ వ్యవహారం అనుకుని పరమేశ్వరుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ నవ్విన వాడు కూడా, మన్మధుడు కూడా నేనున్నట్టు పరమేశ్వరుడికి తెలియలేదు, బాగానే ఉంది అమ్మయ్య అని ఆయన కూడా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతకు ఎందుకు నవ్వాడు మన్మధుడు అంటే, చిరాదంత శల్యం దహన కృతమున్మూలితవతా, చిరాత్ అంతశల్యం, హృదయశల్యం ఉంది మన్మధుడికి లోపల. మన్మధుడు ఎందుకు వచ్చాడో, సొంతంగా వచ్చాడా, దేవతలు పంపిస్తే వచ్చాడా, లోక కళ్యాణం కోసం, సుబ్రహ్మణ్య జననం కోసం వచ్చాడా, ఏ ఆలోచన లేకుండా తొందరపడి నన్ను భస్మీపటలం చేశాడే, ఇంత తొందరపాట పరమేశ్వరుడికి, నన్ను నిష్కారణంగా భస్మీపటలం చేశాడు, నా నేరం ఏముంది గనుక నా ఉద్యోగ ధర్మం నేను నిర్వర్తించారు కదా, పరమేశ్వరుడు ఇంత తొందరపడ్డాడే అని పరమేశ్వరుడి పట్ల కొంచెం లోపల కష్టం ఉంది, హృదయ శల్యం ఉంది మన్మధుడు. ఎప్పటికైనా నా సంగతి ఏమిటో పరమేశ్వరుడికి చూపించాలి అనుకున్నాడు. ఇప్పుడు మన్మధుడికి ఎందుకు నవ్వు వచ్చిందంటే, ఏమయ్యా పరమేశ్వర, లోకానికి చాలా అవసరం, ఒక్క పెళ్లి చేసుకోవయ్యా, నీ కోసం పరితపిస్తోంది పార్వతీదేవి, ఆమెను వివాహం చేసుకో, అందుకోసం అనురాగ బంధాన్ని ఏర్పాటు చేయడానికి దేవేంద్రుడు పంపిస్తే వచ్చాను, పైగా మీ వివాహం మీకు మాత్రమే కాక లోక కళ్యాణం కాగలుగుతుంది, ఇందుకోసం వచ్చానంటే ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా, తొందరపడి ఆగ్రహించి మూడో కన్ను తెరిచావే, ఈనాడు ఒక్క గౌరీదేవి చాలక మరొక గంగాదేవిని కూడా చేసుకుని ఈ గౌరీ దగ్గర గంగ పేరు ఉచ్చరించి ఇన్ని ఇబ్బందులు పడుతున్నావే, బహుశా ఆ గంగ దగ్గర గౌరీదేవి పేరు చెప్పి ఏం కష్టపడ్డావో, నీ వ్యవహారం బట్టబయలైందిలే నవ్వాడు. ఈనాటికి దొరికిపోయాడు శివుడు మన్మధుడికి. చిరాదంత శల్యం దహన కృతం ఉన్మూలితవతా తులా కోటిక్వాణై కిలికిలితం ఈశాన రిపుణ. ఈశాన రిపుణ, పరమేశ్వరుడికి శత్రువైన వాడు మన్మధుడు. పరమేశ్వరుని శత్రువుగా భావించాడు ఆనాటి నుంచి. నన్ను నిష్కారణంగా ఇంత భస్మీపటలం చేస్తాడా, చూస్తాను, అవకాశం దొరికితే పరమేశ్వరుని పరిహాసం చేయకుండా ఉంటానా అనుకున్నాడు. కిలికిలితం, గలగల నవ్వాడు హాయిగా. ఇది ఒక సన్నివేశం కల్పన చేశారు ఈ సౌందర్య లహరి స్తోత్ర కావ్యంలో జగద్గురువులైన ఆదిశంకర్. పరమేశ్వరుడు ఏమిటి, ఆలస్యంగా ఇంటికి రావడం ఏమిటి, గంగా అనడం ఏమిటి, గౌరీ అనబోయి పార్వతీదేవికి ఆగ్రహం కలగడం ఏమిటి, కోపగృహం ఏమిటి, కాళ్ళావేళ్లా పడ్డం ఏమిటి, తన్నడం ఏమిటి, ఆశ్చర్యం కదా. ఇలా ఉంటుందా ఎక్కడైనా? పైగా ఈ రచన చేసిన వ్యక్తి ఎవరు అంటే సామాన్యుడు కాదు, పరమహంస పరివ్రాజకుడైన ఆదిశంకరుడు జగద్గురువు. దంపతుల ప్రణయ కలహాన్ని ఒక సన్యాసి ఊహించడం ఎంత ఆశ్చర్యం. కవికుల గురువు అంటాం కాళిదాసుని, అనామిక సార్థవతి బభువ అన్నారు. కవులందరి పేర్లు వరుసగా చెప్పవలసి వస్తే చిటికిన వేలుతో
కాళిదాసు అన్న తర్వాత కాళిదాసుతో సమానంగా ఉన్న సామర్థ్యం కలిగిన మరొక కవి పేరు చెప్పడానికి అవకాశం లేక ఈ రెండో వేలుకి ఏ పేరు పెట్టాలి? కాళిదాసుతో సమానమైన కవి ఎవరైనా ఉంటే కదా. అందుకని ఈ వేలికి అనామిక అనే పేరు అందుకోసం వచ్చింది అని ఒక ఆభాణికం లోకంలో ఉంది సిద్ధంగా. ఆభాణకం అనామిక సార్ధవతీ బభువ పురా కవీనాం గణనా ప్రసంగే. పూర్వకాలం కవులందరినీ, సంస్కృత మహాకవులందరినీ అంచనా వేసే సందర్భంలో కాళిదాసుకు అగ్రస్థానం వచ్చిందనే మాట ఎంత చమత్కారంగానో ఆభాణకంలో చెప్పారు. అంతటి కాళిదాసుని కూడా మించిన ఒక పరమాద్భుతమైన భావుకత పరమహంస పరివ్రాజకుడైన ఒక సన్యాసి, ఒక యోగీశ్వరుడు, ఒక తపశ్శక్తి సంపన్నుడు, ఒక సిద్ధుడు, ఒక ప్రవక్త, ఒక జగద్గురువు ఆదిశంకరులు చేశారు అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇది లోకంలో అయితే సాధారణ విషయమే. పార్వతీ పరమేశ్వరుల విషయంలో ఈ కల్పన చేయడం చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఆలస్యంగా ఇంటికి రావడం ఒక నేరం అయితే, గౌరి అనబోయి గంగా అనడం మరొక పెద్ద నేరం. ఈ రెండు నేరాలకు శిక్ష అనుభవించక తప్పదు కదా. అందుకని ఆవిడ తన్నింది. ముళ్ళపూడి వెంకటరమణ గారు చమత్కారంగా చెబుతారు, ఎక్కడెక్కడో అటు ఇటు తిరిగి ఆలస్యంగా ఇంటికి చేరిన భర్త రాత్రి 11కో 12కో ఇంటికి వచ్చి అప్పుడే నిద్రపోయావా అంటట భార్యని. అంటే ఎక్కువ ఆలస్యం కాలేదని హిప్నటైజ్ చేయడం. ముళ్ళపూడి వెంకటరమణ చమత్కారంగా చెప్తాడు. ఏమిటి అప్పుడే పడుకున్నావు అంటే ఎక్కువ ఆలస్యం కాలేదు అనడం. తర్వాత ఒంట్లో బాగుంది కదా, డాక్టర్ గారికి ఏమైనా ఫోన్ చేసావా అంటే నా మీద చాలా ప్రేమ అని ఇలా మోసగిస్తారు పురుషులు అని చమత్కారంగా రాశాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. మరి పరమేశ్వరుడు కూడా ఆకోవకు చెందినవాడేనా? ఏమిటి కల్పన? లోకంలో సాధారణమైన పురుషుల వలె పరమేశ్వరుడు ప్రవర్తించాడా? సాధారణమైన స్త్రీల వలె అమ్మవారు ప్రవర్తించిందా? వారు ఆది దంపతులు కదా, జగన్ మాతాపితరులు కదా, వాళ్ళకి ఈ పరిస్థితి ఏమిటి, ఈ కల్పన ఏమిటి అని మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చిరాదంతశల్యం, పైగా మన్మధుడు అక్కడ నవ్వడం, ఈ మన్మధుడు కంటికి కనిపించకుండా నవ్వడం. రతిదేవికి మాత్రమే మన్మధుడు కంటికి కనిపిస్తాడు తప్ప మిగిలిన వారికి ఎవ్వరికి కనిపించకుండా ఉంటాడు, బ్రతికినా కూడా. అలా బ్రతికిస్తాను అని ఏనాడో పరమశివుడు అన్న మాట ఇప్పుడు ఉపయోగపడడం మన్మధుడికి. ఇన్ని సన్నివేశాలు ఒక చోటికి చేర్చి ఎంత చమత్కారమైన కల్పన చేశారో ఆదిశంకరులు. ఆశ్చర్యం కలుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చిన ఈ ప్రణయ కలహం సన్నివేశాన్ని ఆధారం చేసుకుని పరమేశ్వరుణ్ణి తన కాలితో ఒక తన్ను తన్నింది అమ్మవారు. చరణ కమలే తాడయతితే. ఆ పాదం ఎలా ఉంది అంటే కమలం పద్మంలా ఉంది, సుకుమారంగా ఉంది, అందంగా ఉంది, మెత్తగా ఉంది. ఆ మెత్తని పాదంతో ఒకసారి అలా తన్నింది. ఎక్కడ తన్నింది? లలాటే. సరిగ్గా ఆయన పాల భాగం మీద తగిలింది ఈ కాలి తాపు. ఎందుకు అంటే శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాడు కాబట్టి. ఇది పార్వతీదేవి అంతటి వ్యక్తి, సాక్షాత్తు జగన్మాత భర్తను ఇలా పాలభాగంలో తన్నడం అనేది విడ్డూరమైన విషయం. లోకంలో అయితే ఉంటే ఉండొచ్చు కాక. ఒక అపార్ట్మెంట్ లో, ఒక ఫ్లాట్ లో ఓ వృద్ధ దంపతులు ఉంటున్నారు. ఎదురుగా ఓ యువ దంపతులు కొత్తగా వచ్చారు ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో. వీళ్ళు 3 నెలలో 6 నెలలో అయింది పెళ్ళి. చిన్న చిన్న కీచులాట్లు వస్తున్నాయి, ఒక్కొక్కప్పుడు అవి కొంచెం శృతి మించుతున్నాయి. కానీ వృద్ధ దంపతుల ఇంటిలో నుంచి ఎప్పుడూ గలగల నవ్వులు వినిపిస్తున్నాయి. ఈ యువ దంపతులకి సందేహం కలిగింది. ఏమిట్రా మనం ఆ పెళ్ళి 6 నెలలకే కీచులాడుకుంటున్నాం, తగాదా పడుతున్నాం, వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, ఎప్పుడు హాయిగా గలగల నవ్వుకుంటున్నారు, ఈ ఈ ముచ్చట్లు ఏమిటి, విశేషాలు ఏమిటి, ఈ అన్యోన్య దాంపత్య రహస్యం ఏదో పెద్దవారు అనుభవజ్ఞులు కాబట్టి వారిని అడిగి తెలుసుకోవాలని ఓ రోజు వెళ్ళి తలుపు కొట్టి తాతగారు బాగున్నారని పలకరించి పరిచయం చేసుకుని తాను వచ్చిన పని చెప్పాడు. ఏంటి నాయనా మా ఇంట్లో నుంచి ఎప్పుడు నవ్వులు వినపడుతున్నాయా అన్నారు ఆ వృద్ధమూర్తి. అవునండి, అదే ఆ అన్యోన్య దాంపత్య రహస్యం ఏదో, ఆ కిటుకేదో, ఆ చిట్కా ఏదో మీరు చెప్తారని వచ్చానన్నాడు. నాయనా ఏమనుకోకు, ఓ మాట అడుగుతాను, ఆ సమయంలో మా ఇంటి తలుపులు వేసి ఉన్నాయా తీసున్నాయా అన్నాడు. అదేమిటండి తలుపులు మూసే ఉంటాయి కదా ఆ సమయంలో అన్నాడు ఆ కుర్రవాడు. అప్పుడు ముసలాయన అన్నారు, లోపల ఏం జరుగుతోందో నీకు తెలుసా? మీరు ఇప్పుడే వివాహం అయింది కాబట్టి ఇంకా మాటలతో సరిపెట్టుకుంటున్నారు, మేము ఆ దశ దాటిపోయి చాలా కాలం అయిపోయింది.
ఆవిడ కోపం వచ్చి చేతికి అందిన గిన్నో గ్లాసో గరిటో విసురుతుంది. నేను తప్పించుకునే ప్రయత్నం చేస్తాను. తప్పించుకోగలిగితే నేను నవ్వుతాను, తగిలితే ఆవిడ నవ్వుతుంది. తగలడమో తగలకుండా ఉండడం ఏదో ఒకటి జరుగుతుంది కదా, వెరసి ఎవరో ఒకళ్ళు నవ్వుతూనే ఉంటాం. అందుకని మా ఇంట్లో నుంచి మా ఇద్దరి నవ్వుల గలగలలు తరచుగా వినిపిస్తూ ఉంటాయన్న. ఇది లోకంలో ఉన్న వారికైతే సరిపోతుంది, కానీ పార్వతీ పరమేశ్వరుల పరిస్థితి కూడా ఇంతేనా? పైగా ఈ శ్లోకం ఎక్కడ నిబంధించారో చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 85వ శ్లోకం తర్వాత 86వ శ్లోకం ఇది. 85వ శ్లోకంలో ఏం చెప్పారు? అసూయత్యంతం కంకేళితరవే. దోహదక్రియగా పాదతాడనం ద్వారా అశోక వృక్షానికి అమ్మవారు తన కాలి తాపు వల్ల కలిగే స్పర్శ సుఖాన్ని ప్రసాదిస్తోంది. అది 85వ శ్లోకంలో గత వారం మనం ముచ్చటించుకున్నాం. అప్పుడు పరమేశ్వరుడు అశోక వృక్షానికి కలిగిన సౌభాగ్యం, సౌకర్యం, ఆ అవకాశం నాకు కలగలేదే, కనీసం కాలితాపు ద్వారా అయినా ఆ స్పర్శ సౌఖ్యాన్ని అనుభవిస్తే ఎంత బాగుంది అశోక వృక్షానికి, ఈ అవకాశం నాకు కలగలేదు కదా అనుకున్నట్ట. అనుకున్న వెంటనే అమ్మవారు కోరిక తీర్చింది అన్నట్టుగా 85వ శ్లోకంలో పరమేశ్వరుడు అలా అనుకున్నాడని చెప్పి 86వ శ్లోకంలో ఈ విశేషాన్ని చెప్పారు. అంటే ఎలాంటి గ్రథన కౌశలమో, ఆ క్రమబద్ధంగా ఆ శ్లోకాల వరుస ఏర్పాటు చేయడంలో ఆదిశంకరుల ఆలోచన ఎంత గొప్పదో మనకు అర్థం. అమ్మవారి పాదతాడనం పొందే అశోక వృక్షాన్ని చూసి శివుడు అసూయపడ్డాడని కిందటి శ్లోకంలో చెప్పిన ఆదిశంకరులు ఈ శ్లోకంలో ఆ కోరిక ఫలించిందని, ఆ పాదతాడనం జరిగిందని చెప్పారు. ఇంతకీ మన్మధుడు నవ్వలేదయ్యా, మన్మధుడు నవ్వినా కనిపించలేదు. కాబట్టి పరమేశ్వరుడు ఏమనుకున్నాడంటే, రెండవసారి కాలు వెనక్కి తీసుకుంటున్నప్పుడు మోగిన ఆ కాలి అందెల మువ్వల సవ్వడి చూసి ఇందాక కూడా ఇలాంటి శబ్దమే వచ్చింది అనుకున్నాడు. అంటే అమ్మవారి కాలి అందెల మువ్వల సవ్వడి అంత మనోహరంగా మన్మధుడు నవ్వితే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది వాగ్దేవతలు వర్ణించిన అమ్మవారి దివ్య వైభవాన్ని హయగ్రీవుడు అగస్త్య మహర్షికి సంవాద రూపంలో తెలియచేస్తే, బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన లలితోపాఖ్యానంలో వ్యాసుల వారు అక్షరబద్ధం చేసి ఆచంద్రతారక నిలిచే విధంగా మానవలోకానికి అనుగ్రహించిన అద్భుతమైన స్తోత్ర కావ్యం లలితా సహస్రనామ స్తోత్రం. అందులో అమ్మవారి కాలి అందెల మువ్వల సవ్వడి వైభవాన్ని వర్ణిస్తూ వ్యాసుల వారు చెప్పిన మాట, సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. ఆ కాలి అందెలకు గల్లుగల్లుమని శబ్దం చేసే మువ్వలున్నాయి, అవి మనోహరంగా సవ్వడి చేస్తున్నాయి. ఆ సవ్వడి చేసే మనోహరమైన సవ్వడి చేసే మువ్వలు కలిగిన అందెలు ధరించిన పాదాలు అమ్మవారివి, అలాంటి పాద పద్మాలు కలిగిన ఓ తల్లి అని అమ్మను కీర్తించారు వ్యాస మహర్షి లలితా సహస్రనామ స్తోత్రం. ఆ నామాన్ని మనస్సులో పెట్టుకుని దానికి వివరణప్రాయంగా ఆ కాలి అందెల మువ్వల సవ్వడి ఇంత మనోహరంగా ఉంటుంది సుమా, మన్మధుడు నవ్వితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది అని అమ్మవారి పాదాలను వర్ణించి ఆగిపోక ఆ పాద నూపురాలకున్న మనోహరమైన ఆ నాదాన్ని, దివ్య నాదాన్ని వర్ణించారు ఆదిశంకరులు ఈ శ్లోకం. ఇంతకు ఈ శ్లోకంలో ఉన్నవన్నీ సంకేతాలు మాత్రమే. ఒక అద్భుతమైన విశేషాన్ని చెప్పడానికి, ఒక యోగ సంబంధమైన దివ్య రహస్యాన్ని తెలియచేయడానికి ప్రతీకాత్మకంగా ఆదిశంకరులు ఈ శ్లోకంలో ఈ విశేషాన్ని చెప్పారు. అందుకు వీలైన పద బంధాలు కూడా ప్రయోగించారు. మృషాకృత్వా గోత్రస్ఖలనం. శ్లోక ప్రారంభంలోనే మొదటి పాదంలోనే మొట్టమొదట ప్రయోగించిన పదాలు వరుసగా చూస్తే మృషా, కృత్వా, గోత్రస్ఖలనం. ఈ మూడు పదాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. గోత్రస్ఖలనం అంటే రహస్యంగా ఉన్న మరొక ప్రియురాలి పేరు, భార్య పేరు, మరొక నాయిక పేరు చెప్పడం మాత్రమే అలంకార శాస్త్రం ప్రకారం అర్థమైతే, గోత్రస్ఖలనం అంటే వేదాంత శాస్త్రం ప్రకారం పరిశీలనం చేస్తే గో అంటే ఇంద్రియము. గో శబ్దానికి సంస్కృత భాషలో చాలా 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 అర్థాలు ఉన్నాయి. తెలియని వారు సంస్కృతాన్ని మృత భాష అనుకున్నారు. మహామోహోపాధ్యాయ యమనమునకు మాధవరావు శర్మ గారు అనేవారు, సంస్కృతం మృత భాష కాదు, సంస్కృతం మృత భాష అని అనుకుని ఎవడు దానికి దూరం అవుతాడో వాడు మృతుడు గాని సంస్కృతం మృత భాష కాదు అన్నారు, అమృత భాష అన్నారు. ఆ సంస్కృతంలో గో శబ్దానికి ఎన్నో అర్థాలు. గో అంటే భూమి, గో అంటే ఇంద్రియం, గో అంటే కిరణం,
గో అంటే ఆవు. ఇన్ని రకాల అర్థాలు, ఒక్క అక్షరంతో ఉన్న ఒక్క పదానికి ఇన్ని అర్థాలు, ఒక్క అర్థాన్ని చెప్పడానికి ఎన్నో పదాలు. ఇవి సంస్కృత భాషలో ఉన్నంత విశేషంగా ఇతర భాషల్లో కనిపించవు. ఒకటి రెండు అర్థాలు, ఒకటి రెండు పదాలు ఏ భాషలో అయినా ఉండొచ్చు, కానీ సంస్కృత భాషకు ఆ ప్రత్యేకత ఉంది. ఈ మాట అభిమానపూరితం కావచ్చునేమో కానీ అసత్యం కాదు. సంస్కృత భాషను కొంచెం సన్నిహితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా తేలిగ్గా బోధపడే విషయం. అందువల్ల సంస్కృత భాషలో ఉన్న సౌకర్యం ప్రకారం గో అంటే కిరణం, గో అంటే ఇంద్రియం, గో అంటే ఆవు, గో అంటే భూమి, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ గో అంటే ఇంద్రియం, త్ర అంటే రక్షణ, ఇంద్రియ నిగ్రహము. అది లేకపోవడం అంటే ఇంద్రియ నిగ్రహం లేని స్థితి సాధకుడికి ఉంటే వాడు సాధకుడు కాలేడు. ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలి. అందుకని ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయే స్థితిని దాటిపోవాలి. గోత్రస్ఖలనం, ఇంద్రియ నిగ్రహం జారిపోవడం. దీన్ని మృషాకృత్వ, మృషాకృత్వ అంటే పొరపాటుగా చేసి అని ఒక అర్థం. మృష అంటే అసత్యం. దాన్ని అసత్యం చేసి ఇంద్రియ నిగ్రహము నిలబడకుండా, నిలకడ లేకుండా జారిపోయే స్థితిని అసత్యం చేసి, అంటే ఇంద్రియ నిగ్రహం నిలకడగా, నిష్ఠగా, స్థిరంగా, కుదురుగా ఉండడం. అపారమైన యోగ సాధన, ప్రాణాయామ, ధ్యాన యోగ ప్రక్రియల ద్వారా అపారమైన యోగ సాధన చేసిన ఒకానొక సాధకుడికి, అందులోనూ కుండలిని యోగ సాధన చేసిన సాధకుడికి ఇంద్రియ నిగ్రహం స్థిరంగా నిలబడి ఉంటుంది. తద్వారా దివ్యమైన ఆనంద అనుభవాలు ఎన్నో 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 లభిస్తాయి అతడికి. దివ్యానంద అనుభూతుల పరంపర అమ్మవారి అనుగ్రహ రూపంలో లభిస్తుంది ఆ సాధకుడికి. అందుకని మృషాకృత్వా గోత్రస్ఖలనం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి. రెండు వ్యతిరేకాలు కలిస్తే ఒక అనుకూలమైన పదంగా మారుతుంది. అందుకని ఇంద్రియ నిగ్రహం జారిపోయే స్థితిని లేకుండా చేసి, అసత్యం చేసి, అంటే ఇంద్రియ నిగ్రహాన్ని బాగా కలిగి ఉండి, ప్రాణాయామంతో ప్రారంభించి ధ్యాన యోగ మార్గాలను అనుసరించి ఆ సాధనలో బాగా పురోగమించిన సాధకుడికి సంకేతంగా ఇక్కడ శివుడిని చెప్పారు. శివుడు అంటే అలా ధ్యానయోగ మార్గాలు అనుసరించిన సాధకుడు. ఇక ఈ శ్లోకంలో అమ్మవారు అంటే కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తిని గురించి ఎన్నో విశేషాలు ఇక ముందు ముందు మనం తెలుసుకోబోతున్నాం. అక్కడక్కడ కొద్ది కొద్దిగా దాని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. కుండలిని అనేది ప్రతి ప్రాణి లోపల ఉండే ఒక శక్తి. శాక్తేయ సిద్ధాంతం ప్రకారం అంటే శక్తి రూపంలో, అమ్మవారి రూపంలో దైవాన్ని ఆరాధించే భక్తుల విధానానికి శాక్తేయ మార్గం అని పేరు. ఆ విధంగా దైవాన్ని ఉపాసించడాన్ని శాక్తేయ ఉపాసన, దేవి ఆరాధన అంటాం మనం. ఈ శాక్తేయ ఉపాసనలో ఒకానొక పద్ధతి కుండలిని ప్రచోదనం. కుండలిని రూపంలో ఆ దివ్య శక్తి ప్రతి ప్రాణి లోపల ఉంటుంది. అసలు ప్రాణికి ప్రాణశక్తి ఉండడానికి కారణం అమ్మవారి అనుగ్రహమే. ఆ అనుగ్రహం కుండలిని రూపంలో ప్రతి ప్రాణి లోపల శక్తి రూపంలో దాగి ఉండడమే. అందుకే అమ్మను శక్తి అన్నారు, మహాశక్తి అన్నారు. శక్తి లేనివాడు లోకంలో ఉండడు. శక్తి లేని నాడు సాగదు లోకము, శక్తి వలన జగము సాగుచుండు, సర్వశక్తులిచ్చు స్వామి శ్రీరాముండు, అసలు శక్తి సీత అవని జాత అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్ష కావ్యం. శక్తి లేకపోతే ఏమీ లేదు. లోకంలో శక్తి లేనివాడు అంటూ ఎవడు ఉండడు. శక్తి లేనివాడు ఉండే అవకాశం లేదు. ధనం లేనివాడు ఉండొచ్చు, విద్య లేనివాడు ఉండొచ్చు, రూపం లేనివాడు ఉండొచ్చు, అధికారం లేనివాడు ఉండొచ్చు, తెలివి లేనివాడు ఉండవచ్చు. కానీ శక్తి లేనివాడు ఉండడానికి వీల్లేదే. శక్తి ఉంటే బ్రతుకుతాడు, లేకపోతే ఉండడు వాడు అసలు. కాబట్టి ప్రతి ప్రాణి నిలబడ్డానికి, ప్రాణం లేదని మనం అనుకుంటున్న జడ పదార్థాల రూపంలో ఉన్న వాటిలో కూడా అదృశ్య రూపంగా ఉండే ప్రాణశక్తి స్వరూపిణి అమ్మవారు. అందుకని ప్రాణదా, అమ్మవారి నామాల్లో ఒక నామం ప్రాణం ఇచ్చేది అమ్మ. అసలు ప్రాణమే అమ్మ. అందువల్ల శక్తి స్వరూపిణిగా ఉండే ఆ తల్లి అతి సూక్ష్మ రూపాన్ని ధరించి కుండలినిగా ప్రతి ప్రాణి లోపల ఉంటుంది. ఎంత సూక్ష్మ రూపాన్ని ధరిస్తుందయ్యా అంటే విసతంతు తనీయసి, తామర తూడు కంటే కూడా సన్నగా ఉంటుందట. అది కంటికి కనిపించదు. ఎక్కడుంటుంది అంటే సాధకుని యొక్క మూలాధార ప్రదేశం దగ్గర ఉంటుంది. మానవుడు ఇలా కూర్చొని ఉన్నప్పుడు, పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నప్పుడు కూర్చోవడానికి మూలమై ఆధారమై ఉండే ప్రదేశం వెన్నెముక యొక్క చిట్ట చివరి భాగం, లేక అక్కడి నుంచి ప్రారంభం అనుకుంటే ప్రారంభ ప్రదేశం. పైనుంచి అయితే చిట్ట చివరి భాగం, కింది నుంచి వస్తే ప్రారంభ ప్రదేశం.
అక్కడ ఉంటుందన్నమాట. ఈ మూలమై ఆధారమై ఉండే ప్రదేశం కాబట్టి దాన్ని మూలాధారం అన్నారు. ఆంగ్లేయులు దీన్ని గుర్తించి బేస్ సెంటర్ అన్నారు. ఈ మూలాధారంలో 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్పము వలె ఉంటుంది కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తికి అధిపతి సుబ్రహ్మణ్యుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని మనం సర్ప ఆకృతిలో ఆరాధన చేస్తాం. సుబ్రహ్మణ్యుడు అంటే సర్పం కాదు. సర్పాన్ని చీల్చి చెండాడే నెమలి తనకు వాహనంగా కలిగిన సుబ్రహ్మణ్యుడు పాము ఎలా అవుతాడు? సుబ్రహ్మణ్యుడు సర్పాకృతిలో ఆరాధిస్తున్నాం అంటే అర్థం తన కుండలిని శక్తి స్వరూపుడు. ఆ కుండలినికి ఆధిపత్యం వహిస్తున్నాడు. అమ్మవారు తాను కుండలిని స్వరూపంగా ప్రతి ప్రాణి లోపల ఉండి తన బిడ్డ అయిన సుబ్రహ్మణ్యుడికి ఆ కుండలినిపై ఆధిపత్యాన్ని ప్రసాదించి ఆ మూలాధార క్షేత్రానికి అధిపతి గణపతి. మూలాధారం పృథ్వీతత్వం అంటే భూమికి సంబంధించింది, మట్టికి సంబంధించింది. అందుకే ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే మట్టితో, పచ్చి మట్టితో వినాయకుడి బొమ్మ ఏర్పాటు చేసుకుంటాం. అది సంకేతం అన్నమాట. గణపతి మూలాధారానికి సంబంధించిన వాడు. మనకి సుప్రసిద్ధమైన కృతులు ఉన్నాయి. తథాపి గణపతిం భజే అనే కృతి చూస్తే అందులో మూలాధార క్షేత్ర స్థిత అంటారు. మూలాధార క్షేత్రంలో ఉండేవాడు. మూలాధార క్షేత్రం ఎక్కడుందయ్యా, ఏ రాష్ట్రంలో ఉంది, రైల్లో వెళ్ళాలా, విమానంలో వెళ్ళాలా, ఎంత దూరం ఉంది అని మనం వెతికితే ఎక్కడ రైల్వే మ్యాప్లో దొరకదు. మరి ఎక్కడుంది మూలాధార క్షేత్రం? సాధకుడి లోపలనే ఉన్నది సుమా. ఆ మూలాధార క్షేత్రంలో ఉన్నవాడు గణపతి. మూలాధారానికి అధిపతి గణపతి, కుండలినికి అధిపతి కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు. ఆ కుండలిని శక్తి రూపంలో మూలాధారంలో కేంద్రీకృతమై 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్ప ఆకృతిలో ఉంటుంది కుండలిని శక్తి. 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని అంటే 3.5 చుట్ట అయితే 3 కావాలి, లేకపోతే 4 కావాలి, 3.5 ఏమిటండి అనిపిస్తుంది మనకు. ఈ విశేషాలన్నీ కూడా మనం ముందు తెలుసుకుంటాం. అలా నిద్రపోతున్న సర్పాకృతిలో ఉండేసరికి ఈ నిద్రపోతున్న పాముని పుల్లతో అలా కదిలిస్తే తల పైకెత్తి చూస్తుంది. మరి అక్కడికి పుల్లతో కదిలించడం ఎలా కుదురుతుంది అక్కడికి వెళ్ళి? అందుకని గాలి తీసుకుని వదిలే ప్రక్రియ ద్వారా చేయాలి ఆ పని. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మానవుడు ప్రాణాయామ ప్రక్రియను ప్రారంభించి ఆ పని చేయాలి. ప్రాణయతి చేష్టయతి ప్రకర్షేణ ఇతి ప్రాణః ప్రాణానాం ఆయామః ప్రాణాయామః అని ప్రాణాయామానికి నిర్వచనం చెప్పారు యోగశాస్త్రం. ప్రాణులు బ్రతకడానికి, అన్ని రకాల క్రియాకలాపాలు చేయడానికి, మాట్లాడడానికి, చూడడానికి, వినడానికి, గాలి పీల్చడానికి, చేయి కదిలించడానికి, కాలు కదిలించి నడవడానికి, ఈ పనులన్నీ చేయడానికి, చేష్టలన్నీ చేయడానికి చేయించేది, దానికి ఆధారమైంది ఆ ప్రక్రియ ప్రధానంగా మూలాధార క్షేత్రంలో ఉండే ప్రాణ ప్రక్రియ. ప్రాణశక్తి రూపమైన కుండలిని ఇలా ఉండడానికి ఆధారమైంది ప్రాణశక్తే సుమా. ఆ ప్రాణశక్తి వాయు రూపంలో ఉంటుంది కాబట్టి ప్రాణవాయువు అన్నారు. అది 5 పనులు చేస్తుంది కాబట్టి పంచప్రాణాలు పంచవాయువులు అన్నారు. అంటే మొత్తం 10 ఉన్నట్టు లెక్క. నిజానికి ఒకటే ఉంది, 5 కూడా లేవు. ఒకటే 5 రూపాల్లో పనిచేస్తుంది. ఒకే ప్రాణశక్తి 5 రూపాల్లో పనిచేస్తుంది కాబట్టి పంచ ప్రాణాలు అన్నారు. ఒకే ప్రాణశక్తి వాయు రూపంలో ఉంది, అది 5 పనులు చేస్తుంది కాబట్టి పంచవాయువులు అన్నారు. హృది ప్రాణో ఉదే అపానః సమానో నాభిసంస్థితః ఉదానః కంఠదేశస్థో వ్యానః సర్వశరీరగః. హృదయ స్థానంలో ఉన్నప్పుడు దాని పేరు ప్రాణం అని పేరు. మూలాధారం అనే ప్రదేశానికి బాగా కిందికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు దాని పేరు అపానవాయువు అని పేరు. నాభిస్థానంలోకి వచ్చేటప్పటికి దానికి సమాన వాయువు అని పేరు. కంఠంలో వచ్చి అక్షరాలుగా, నాదంగా, శబ్దంగా మారడానికి వీలైన ప్రక్రియ జరిగేటప్పుడు దానికి ఉదానము అని పేరు. శరీరం అంతా నిండి ఉన్నప్పుడు దానికి వ్యానము అని పేరు. వ్యాన సర్వశరీరగః. పవనో బధ్యతే ఏన మనస్తేనైవ బధ్యతే. యోగశాస్త్రం చెప్పిన మాట. మానవుడు తన మనస్సును అదుపు చేసుకోవాలి, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాలి. మనస్సు అటు ఇటు జారిపోకుండా, చెదిరిపోకుండా, కదిలిపోకుండా నిరంతరం దైవ చింతనలో ఉండాలి. సత్కార్య నిర్వహణ మీదే మనస్సు నిలబడి ఉండాలి అంటే మనస్సును అదుపు చేసుకోవాలి. మనస్సును అదుపు చేసుకోవడం దేంతో ప్రారంభించాలి అంటే లోపలికి తీసుకుంటున్న గాలిని అదుపు చేసుకోవడంతో ప్రారంభించాలి. పవనో బధ్యతే ఏన. ఎవరైతే ప్రాణాయామ ప్రక్రియను అనుసరించగలుగుతారో వారు ప్రాణాయామ ప్రక్రియను అనుసరించగా ఎన్నాళ్లకో కొన్నాళ్లకు మనస్సు నిలబడే స్థితి వస్తుంది. మనస్సు జారిపోకుండా, చెదిరిపోకుండా ఉండగలిగిన స్థితిని సంపాదిస్తాడు.
మనసు నిలపలేకపోతే కలిగే ఇబ్బందులు త్యాగరాజస్వామి ఆ కృతిలో ఎన్నో చెప్పి అందుకు మార్గం కూడా చెప్పి, ఎవరైతే ఈ ప్రక్రియను చెయ్యలేరో వాళ్ళు శరణాగతి పొందడమే మార్గం, పరమాత్మను శరణ పొందడమే. ఈ పరమాత్మను శరణు పొందితే ప్రాణశక్తిని ఆధారంలోగా ఉన్న కుండలిని ప్రాణాయామ ప్రక్రియ ద్వారా గాలిని బంధించి ఆ తర్వాత మనస్సును నిలుపుకుని సాధన చేయడానికి కావలసిన శక్తిని పరమాత్మ అనుగ్రహిస్తాడు. అమ్మవారు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, మీరు ఏ పేరుతో అయినా పిలవండి. అందువల్ల పవనో బధ్యతే ఏన మనస్తేన ఇవ బధ్యతే. అందువల్ల అన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలకు ప్రారంభం ఏమిటి అంటే ప్రధానంగా కావలసింది ప్రాణాయామ ప్రక్రియ. ఈ ప్రాణాయామ ప్రక్రియతో ప్రారంభించి ధ్యాన యోగ మార్గాలను అనుసరిస్తే జరిగే విశేషాన్ని ఇక్కడ చెప్తున్నారు. మూలాధారంలో ఉంది కుండలిని శక్తి. 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్ప ఆకృతిలో ఉంది. సార్ధ త్రివలయాకారిణి సుప్త భుజంగాకార రూపా అన్నారు కుండలిని వర్ణిస్తూ. అలా ఉన్న ఆ కుండలిని శక్తి పుల్లతో ఇలా కదిలిస్తే పాము తల పైకెత్తి చూసినట్లుగా ఈ ప్రాణాయామ ప్రక్రియను అనుసరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మానవ శరీరం అంతా నాడీ మండల నిర్మాణం. ఎన్నో నాడులు ఉన్నాయి, కొన్ని వేల నాడులు ఉన్నాయి. ఈ నాడులు ఎక్స్రే తీసినా స్కాన్ చేసినా కనపడవు. నరాలు కనపడతాయి కానీ నాడులు కనిపించకుండా ఉంటాయి. మొత్తం అంతా కూడా నాడీ మండల నిర్మాణమే ఇది. మానవ శరీరం అంతా నాడీ మండలంతో నిర్మాణం అయి ఉన్నది. ప్రాణి శరీరం అంతా కూడా వినడానికి శ్రోత్ర నాడి, చూడడానికి చక్షుర్ నాడి. ఇలా ఉన్న ఈ నాడుల్లో వెన్నెముకలో ప్రధానంగా 3 నాడులు ఉన్నాయని చెప్పారు. మధ్యలో ఉన్నది సుషుమ్నా నాడి, అటు ఇటు ఉండేవి ఇడా పింగళ నాడులు. ఇటువైపు నుంచి గాలి పీలుస్తాడు మానవుడు, అటువైపు నుంచి వదిలేస్తాడు. ఇటువైపు నుంచి పీల్చిన గాలి అటువైపు నుంచి వదిలేసే పని కాకుండా మధ్యలో ఉన్న సుషుమ్నా నాడిలో ప్రవేశించాలి అంటే కుండలిని శక్తిని కదిలించాలి అంటే దాన్ని వేగాన్ని తగ్గించాలి. అది ప్రాణాయామం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని ప్రాణాయామ ప్రక్రియతో దాన్ని సాధించినప్పుడు మూలాధార క్షేత్రంలో ఉన్న కుండలిని శక్తి ప్రచోదనం పొంది ఆ మధ్యలో ఉన్న సుషుమ్నా మార్గం ద్వారా నిదానంగా పైకి వస్తుంది, నాభిస్థానానికి చేరుతుంది, తర్వాత హృదయస్థానానికి చేరుతుంది, తర్వాత కంఠస్థానానికి చేరుతుంది, తర్వాత కనుబొమల మధ్యస్థానానికి చేరుతుంది, తర్వాత సహస్రారానికి చేరుతుంది. ఈ ప్రయాణ మార్గం ఇది. రకరకాల మజిలీలు, వీటికి పేర్లు పెట్టారు. ఆ పేర్లు వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ప్రధానంగా ఇలా పైకి వెళుతున్నప్పుడు కనుబొమల మధ్యస్థానమైన లలాట భాగం, భ్రూమధ్యస్థానం, పాల భాగం, ఇక్కడికి వచ్చేటప్పటికి దాన్ని ఆజ్ఞాచక్రము అంటారు. మూలాధారంలో ప్రారంభమైంది, మధ్యలో స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి దాటి ఆజ్ఞాచక్రానికి చేరుతోంది. ఆజ్ఞాచక్రానికి చేరితే ఈ ఆజ్ఞాచక్రము దగ్గర ఏం జరుగుతుంది అంటే ఆ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి సాధకుడికి ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ఏమిటి అనుభూతి అంటే అమ్మవారి పాదము తనకు సోకిన అనుభూతి కలుగుతుంది. లలాట భాగంలో అమ్మవారి పాదం నా లలాటాన్ని తాకింది అంటే నా అర్చన అమ్మ స్వీకరించింది అనే ఒక దివ్య ఆనంద అనుభూతిని సాధకుడు పొందగలుగుతాడు. అది కంటికి కనిపించేది కాదు. అందుకని మన్మధుడు కంటికి కనిపించకుండా ఉన్న మన్మధుడు నవ్వాడు అన్నారు. కంటికి కనిపించకుండా ఉన్న మన్మధుడు నవ్వినట్లే కంటికి కనిపించకుండా ఈ స్పర్శ అనుభవానికి మాత్రమే వస్తుంది. ఇది అనుభవైక వేద్యం తప్ప దృశ్యమానం అయ్యేది కాదు. అందువల్ల కంటికి కనిపించని ఒక దివ్య ఆనంద అనుభూతిని, ఆ పారవస్యాన్ని అనుభవిస్తాడు. అప్పుడు అనుభూతి వికాసాన్ని పొందుతుంది. మన్మధుడు అంటే అనుభూతే, మనస్సును మధిస్తే కలిగేది అనుభూతి. అందుకే ఆ కథలో కూడా మన్మధుడు రతిదేవికి తప్ప ఇంకెవరికి కనిపించడు అన్నారు. రతి అంటే ఆసక్తి. ఆసక్తి కలిగిన వారికి మాత్రమే అనుభూతి కలుగుతుంది. ఎవరికి ఆసక్తి ఉందో వారికి అనుభూతి కలుగుతుంది. సాహిత్య విషయం కావచ్చు, సంగీతం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, శిల్పం కావచ్చు, ఏ విషయమైనా సరే సామాన్యమైన విషయం దగ్గర నుంచి మహత్తరమైన ఉదాత్తమైన విషయాల వరకు మనకు ఆసక్తి ఉన్నప్పుడే వాటిలో అనుభూతి కలుగుతుంది. ఎందరో మహానుభావులు అని పాడుతున్నారు ఒక గొప్ప గాయకుడు. ఎందరో అన్నాడు, ఎందరో అన్నాడు, ఎందరో ఎందరో ఇన్ని రకాలుగా అన్నాడు. ఆ సంగీతం బాగా తెలిసి ఆస్వాదించే వ్యక్తి, ఆ ఆసక్తి కలిగిన వ్యక్తి, పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా ఆసక్తి ఉంటే
ఎంత బాగా అన్నారు, ఇంకోసారి అనండి, ఇంకో గమకం వేయండి, మళ్ళీ అనండి, ఎంత బాగుంది, ఎంత బాగుందని ఓ పావు గంట సేపు ఎందరో మహానుభావులు అంటుంటే ఆనందిస్తూ ఉంటాడు. ఆ పక్కనున్న మామూలు వాడు, నాబోటి వాడు, ఏమిటి ఎందరో మహానుభావుల తర్వాతది పాడడం ఏమిటి, మర్చిపోయాడా ఏమిటి, ఇదే 20 సార్లు అంటున్నాడే అనుకుంటాడు తప్ప వీడు ఆనందాన్ని పొందలేడు. ఎందువల్లంటే అక్కడ కోరిక లేదు, ఆసక్తి లేదు. రతికి మాత్రమే మన్మధుడు కనిపిస్తాడు అన్న కథ ఒక సంకేతం. ఆసక్తి ఉన్న వారికి మాత్రమే అనుభూతి కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయమైన, లౌకిక విషయమైన, సంగీతమైన ఏదైనా అంతే. మనకు ఆసక్తి లేదు, అక్కడ మనకేం అనుభూతి, ఎందుకు ఈ విషయాన్ని గురించి ఎంతసేపు ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది మనకు. వారికి అందులో ఆసక్తి, వారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అయితే మన ఆసక్తి పవిత్రమైన విషయాల మీద, పరమార్థ సంబంధమైన విషయాల మీద ఉంటుందా, మామూలుగా క్షణికమైన లౌకిక విషయాల మీద ఉంటుందా అనేది మన సాధన ద్వారా మనం క్రమంగా సరి చేసుకోవాలి. ఒక్కసారిగా రాకపోవచ్చు, కానీ ఆ దృష్టి ఉంటే, ఆ ప్రయత్నం ఎప్పటికైనా ప్రారంభిస్తే ఏదో నాటికి ఫలించక తప్పదు. ఆసక్తి ఉంటే అనుభూతి కలుగుతుందని చెప్పడానికి రతికి మాత్రమే మన్మధుడు కనిపిస్తాడు. ఆసక్తి ఉంటే అనుభూతి కలుగుతుంది. ఆసక్తి ఉంది సాధకుడికి, సాధన చేశాడు, మూలాధారం నుంచి బయలుదేరి ప్రాణాయామ ధ్యానయోగ ప్రక్రియలను అనుసరించిన ఈ సాధకుడికి సుషుమ్న మార్గం ద్వారా కుండలిని శక్తి పైపైకి ఊర్ధ్వ దిశగా ప్రయాణించి లలాట భాగాన్ని తాకింది. లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే మృషా కృత్వా గోత్రస్ఖలనం అని ఎలాగైతే రెండేసి అర్థాలు వచ్చే పదాలను ప్రయోగించి మనకు రెండవ అంతరార్థం స్ఫురించడానికి సంకేత రూపంలో ఆదిశంకరులు చెప్పదలుచుకున్న యోగ సంబద్ధమైన దివ్య భావన స్ఫురించడానికి కావలసిన ఏర్పాటు ఆదిశంకరులు చేశారో, చరణ కమలే అనే మాట కూడా అందుకే ప్రయోగించారు. కమలము ఇది అంటే పద్మము సుమా. అనేక పద్మాలు మూలాధారం నుంచి వరుసగా ఉండే వాటిని పద్మాలని, చక్రాలని అంటారు. స్వాధిష్టాన పద్మం, మణిపూర పద్మం, అనాహత పద్మం, విశుద్ధి పద్మం, ఆజ్ఞా చక్రం, ఆజ్ఞా పద్మం, చక్రం అని పద్మం అని కూడా అంటారు. ఈ ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి అనుభూతి వికాసాన్ని పొందుతుంది. అంటే ఆజ్ఞ లభించింది ఇక అమ్మవారి దర్శనానికి. ఆ తర్వాత దశ సహస్రారానికి చేరి అమ్మను దర్శించడమే, తన లోపల తాను దర్శించడమే. అమ్మవారు బయట కనపడదు, లోపలే ఉంటుంది. లోపల దర్శించిన వారికి బయట కూడా కనపడుతుంది. లోపల దర్శించకుండా బయట కనపడితే బయట కనపడేది బొమ్మ మాత్రమే, బ్రహ్మ కాదు. బొమ్మను చూడకుండా బ్రహ్మనే చూడాలి, ఆ శక్తిని దర్శించాలి అంటే ముందు లోపల దర్శించాలి. అందుకే అంతర్ముఖ సమారాధ్య అని, బహిర్ముఖ దుర్లభ అంటే చాలదని, అందులో చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం ఉన్నది సుమా. ఎప్పటికీ బయట దొరకదు అని చెప్పడానికి సుదుర్లభ అన్నారు వ్యాసులు. అంతర్ముఖంగా మాత్రమే సమారాధ్య అవుతూ బహిర్ముఖంగా ఎప్పటికీ సుదుర్లభగా ఉండే ఆ తల్లిని కేవలం అంతర్ముఖమైన సాధన ద్వారానే ఆరాధించగలం తప్ప బాహ్యమైన పూజల వల్ల ఆరాధించలేము. ఈ అంతర్ముఖ సాధన రావడానికి బాహ్యమైన పూజా కలాపాలు దోహదం చేస్తాయి. అది అర్థం చేసుకోవాలి. బాహ్యమైన పూజా కలాపాలు వ్యర్థం కాదు, అలా అని అవే పరమార్థం. బాహ్యమైన పూజా కలాపాలన్నీ కూడా ఈ అంతర్ముఖ సాధనకు దోహదం చేసేవిగా ఉండాలన్నది భారతీయ ఆధ్యాత్మిక సాధన విధానం, మహర్షులు చెప్పిన విధానం. ఆ విధానంలో సాధన చేసిన సాధకుడికి మూలాధారం నుంచి బయలుదేరిన కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం దగ్గరకు చేరేటప్పటికీ అనుభూతి వికాసాన్ని పొందుతోంది. అందుకని కిలికిలితం తులాకోటి క్వాణై కిలికిలితం, కాలి అందెల మువ్వల సవ్వడి మనోహరంగా గల్లుమన్నట్లుగా ఓ నవ్వు ఈశాన రిపుణ. మన్మధుడు నవ్వాడు. మన్మధుడు నవ్వడం అంటే అనుభూతి వికాసాన్ని పొందడమే. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఆదిశంకరులు చాలా అందంగా చెప్పారు, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి అనుకూలంగా. ఎక్కడ తన్నింది అమ్మవారు? లలాట భాగంలో తన్నింది. చూడండి ఈ కథలో, ఈ ఆదిశంకరులు కల్పించిన ఈ ప్రణయ కలహ వృత్తాంతంలో అమ్మవారు పాదతాడనం చేసింది ఎక్కడ అంటే లలాట భాగంలో, అంటే ఆజ్ఞాచక్ర స్థానం. మూలాధారం పృథ్వీ అయితే అక్కడి నుంచి వరుసగా పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం వరకు, విశుద్ధి వరకు ఉండేవన్నీ పంచభూతాలకు సంబంధించినవి, అంటే భౌతికమైన ప్రదేశాలు. ఈ ఆజ్ఞాచక్రం మనస్సు స్థానం. మనస్సును తనడం ఏమిటి? మనస్సు కంటికి కనిపిస్తుందా? ఎప్పుడైతే మనస్సు స్థానమైన ఆజ్ఞాచక్ర స్థానంలో, లలాట స్థానంలో అమ్మవారు పాదంతో తన్నింది అనే కథ చెప్పారో, ఇది కథ కాదు సుమా. ఈ కథ చాటున ఆధ్యాత్మిక సుధ, ఆలోచన సుధ దాగి ఉన్నది అని సాధకుడు గమనించాలి.
అంటే మనస్సును తాకిందనమాట. అమ్మవారి పాదం ఎక్కడ తాకింది? మనస్సును తాకింది. అంటే అంతర్దర్శనం కలిగింది. అమ్మ పాద పద్మాల దర్శనం ఆ సాధకుడికి లభించింది. ఆ సాధకుడి జన్మ సార్థకం అవుతున్నది. భవిష్యత్తులో ఇక కొద్ది సాధన ముందుకు సాగితే సహస్రారంలో అమ్మను పరిపూర్ణంగా దర్శించగలిగిన ఒకానొక దివ్య స్థితి అతడు పొందబోతున్నాడు. అందుకు ముందుగా గుర్తుగా అనుభూతి వికాసాన్ని పొందింది అని చెప్పడానికి లలాటే భర్తారం చరణ కమలే తాడయతితే. మరి ఇక్కడ ప్రణయ కలహంగా తీసుకున్నప్పుడు మన్మధుడు నవ్వాడు కాబట్టి ఎందుకు నవ్వాడయ్యా అంటే చిరాదంతశల్యం దహన కృతమున్మూలితవతా తులాకోటిక్వాణై కిలికిలితం ఈశాన రిపుణా అని చెప్పారు ఆదిశంకరులు. అంటే సరసంగా చమత్కారయుతంగా ఉండే ఒక ప్రణయ కలహ వృత్తాంతాన్ని ఆధారం చేసుకుని పైకి కాలి మువ్వల సవ్వడిని వర్ణించినట్టు కనపడుతోంది. లోపల అంతర్ముఖంగా సాగే ఆధ్యాత్మిక సాధనలో అనుభూతి వికాసాన్ని పొందగలిగిన సాధకుడి యొక్క అదృష్ట విశేషాన్ని వర్ణించి అమ్మను ఆరాధించడం వల్ల కలిగే పరమ ప్రయోజనం ఇదే సుమా అనే విషయాన్ని కూడా సూచన చేశారు. అమ్మ పాదాల వర్ణన చేసే సందర్భంలో అమ్మ పాదాలను ఆశ్రయిస్తే కలిగే ఫలితం లౌకికమైన చిన్న చిన్న ప్రయోజనాలు కాదయ్యా, అవన్నీ ఎలాగూ జరుగుతాయి, ఇది పెద్ద విషయం కాదు. ఆధ్యాత్మిక సంబంధమైన ఒక దివ్య అనుభూతి వికాసాన్ని పొందడానికి దేవి ఆరాధన సహకరిస్తుంది సుమా. ఈ పరమాద్భుత సత్యాన్ని ఆవిష్కరించడానికి ఆదిశంకరులు అతి చమత్కారమైన సరసమైన శృంగార సన్నివేశాన్ని, ప్రణయ కలహ సన్నివేశం లాంటి దాన్ని ఆధారం చేసుకుని మృషాకృత్వా గోత్రస్ఖలనమధ వైలక్ష్యనమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణై కిలికిలితమీశాన రిపుణా అనే శ్లోకంలో తెలియచేశారు. ఆ తరువాత ఇమాని అంతవ్యం 87వ శ్లోకంలో అమ్మవారి పాదాలను మళ్ళీ వర్ణిస్తున్నారు. ఇమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిం అన్నారు. ఇంతకు ముందు గడిచిన శ్లోకంలో 86వ శ్లోకంలో సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజా లలితా సహస్రనామ స్తోత్రంలోని ఆ నామానికి వివరణప్రాయంగా అంతరార్థ స్ఫోరకంగా అద్భుతమైన కల్పన చేసి ఒక శ్లోకాన్ని చెప్పారు. ఈ శ్లోకంలో 87వ శ్లోకంలో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, అమ్మవారి పాదాల కాంతి ఎంత గొప్పగా ఉంది అంటే పద్మాల యొక్క కాంతిని ఓడిస్తోంది. పద్మాల సౌకుమార్య సౌందర్య సౌభాగ్య వైభవ విశేషాలు ఓడిపోతున్నాయి. అమ్మవారి పాద పద్మాల ముందు పద్మాలు ఓడిపోతున్నాయి. అందుకని పదద్వయ ప్రభాజాల, అమ్మవారి 2 పాదాల నుంచి వెలువడుతున్న ఈ కాంతి సముదాయం వల్ల పరాకృత సరోరుహ, అసలైన పద్మాల కాంతి ఓడిపోతోంది. ఏ విధంగా చూసినా అమ్మవారి పాద పద్మాలు అసలు పద్మాల కన్నా మిన్నయ్యేవి. ఎలా మిన్నయినవో చెప్పాలి కదా, చెప్తున్నారు ఆదిశంకరుడు. అంటే ఒక విధంగా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నామానికి వ్యాఖ్యానప్రాయమైన శ్లోకం 87వ శ్లోకం. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ, పద్మాలను సైతము జయించగలిగిన అమ్మవారి పాదాల వైభవాన్ని వర్ణించే ఈ శ్లోకంలో మొట్టమొదటి మాట హిమాని హంతవ్యం. పద్మానికి ఉన్న లక్షణం హిమాని హంతవ్యం. హిమాని అంటే మంచు. మంచు కురిస్తే పద్మం ముడుచుకుపోతుంది. పద్మం వికాసాన్ని పొందాలి అంటే పగటి వేళ మాత్రమే వికాసం. ఆ పగటి వేళ కూడా సూర్యోదయం అయితేనే వికాసం. ఆ సూర్యకాంతి కిరణాలు
పద్మం మీద ప్రసారం కావడానికి వీలుగా మంచు ఏమీ లేకుండా ఉండాలి, మబ్బు లేకుండా ఉండాలి, మంచు లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల అది లేకపోతే మంచు కురిస్తే పద్మం ముడుచుకుపోతుంది, పగటి వేళే అయినా సరే. హిమాని హంతవ్యం, మంచు సోకితే చాలు ముడుచుకుపోయే లక్షణం కలిగినవి పద్మాలు. కానీ అమ్మవారి పాదాలో మంచు సోకినా దిగులు లేదు. లేదని ఎలా చెప్పగలవయ్యా అంటే, భలేవారండి, ఎలా చెప్పడం ఏమిటి, అసలు అమ్మవారు పుట్టిందే మంచు మీద కదా, మంచు కొండగారి అమ్మాయి కదా, హిమవత్ పర్వత రాజపుత్రిక కదా, పుట్టింది, పెరిగేది, తిరిగేది మంచు కొండ మీదే. హిమగిరి నివాసైక చతురవు, ఆ పాదాలు ఎలాంటివి అంటే మంచు కొండ మీద అటు ఇటు హాయిగా సంచరించడానికి అలవాటు పడిన పాదాలు. వాటికి ఏమీ ఇబ్బంది ఉండదు. పద్మాల్లా ఉండే ఆ పాదాలు ఎన్నటికీ ముడుచుకుపోవు మంచులో తిరిగిన. కానీ పద్మాలో మంచు అలా సోకితే చాలు ముడుచుకుపోతాయి. హిమగిరి నివాసైక చతురవు, చతురవు అన్నారు అంటే ఆ చాతుర్యం, ఆ నైపుణ్యం వాటికి ఉన్నది. ఎందుకంటే పుట్టిల్లు కదా, పుట్టింట్లో తిరుగుతుంది. ఆడపిల్ల వివాహం అయ్యేంత వరకు పుట్టింట్లో యథేచ్ఛగా సంచరిస్తుంది. అందువల్ల హిమవత్పర్వతం మీద హాయిగా తిరగడానికి అలవాటు పడిన పాదాలు కాబట్టి ఈ పాద పద్మాలు ముడుచుకుపోవు సుమా మంచున్నా సరే. కానీ మామూలు పద్మాలో హిమాని హంతవ్యం. ఇంకా రెండో లక్షణం, ఎందుకు పద్మాలు గొప్పవో చెప్పడానికి. నిశాయాం నిద్రాణాం నిశి చరమ భాగే చ విశదౌ. పద్మాలకున్న లక్షణం ఏమిటంటే నిశాయాం నిద్రాణాం, రాత్రి వేళ పద్మం ముడుచుకుపోయి నిద్రావస్థలో ఉంటుంది. కానీ అమ్మవారి పాదాలు అనే పద్మాలో నిశి చరమ భాగే చ విశదౌ, రాత్రి వేళ కూడా వికాసాన్ని పొందే ఉంటుంది. పగటి వేళ రాత్రి వేళ కూడా వికాసాన్ని పొందగలిగే అమ్మ పాద పద్మాల జంట అసలు పద్మాల కన్నా గొప్పది కదా. ఆ గొప్పతనం మామూలు పద్మాలకు ఎక్కడిది? ఎందుకండి రాత్రి పగలు కూడా వికాసం ఉంటుంది అమ్మవారి పాద పద్మాలకు అంటే, రాత్రింబగళ్ళు రెండు అమ్మవారి దగ్గర ఒకే సమయంలో ఉన్నాయి. అమ్మవారి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. సూర్య చంద్రౌ స్తనౌ దేవ్యా ఆయేవ నయనే స్మృతౌ. ఆ రెండే సూర్యచంద్రులే అమ్మవారికి స్తనములు, ఆ రెండే తాటంక ఉభౌ తాటంక యుగళౌ, ఆ రెండే చెవికమ్మలు. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరు చెవికమ్మలుగా ఉన్నారు, కన్నులుగా ఉన్నారు, పక్షోజాలుగా ఉన్నారు. అందువల్ల కన్నులు రెండు సూర్యచంద్రులు కాబట్టి ఒక కంట సూర్యుడు పగటిని, ఒక కంట చంద్రుడు రాత్రిని సృష్టిస్తున్నాడు కాబట్టి అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామా వామం తే సృజతి రజనీనాయకతయా. లోగడ కన్నుల సౌందర్యాన్ని వర్ణించే సందర్భంలో ఆ శ్లోకం మనం గుర్తు చేసుకున్నాం. అందువల్ల సూర్య చంద్రులు అమ్మవారి కన్నులు కాబట్టి రాత్రింబవళ్ళు అమ్మవారి పాదపద్మాలకు ఎప్పుడు ఉంటాయి, వికాస ప్రకాశాలను నిరంతరం కలిగిస్తూనే ఉంటాయి. ఈ అవకాశం మామూలు పద్మాలకు లేదు కాబట్టి మామూలు పద్మాలను జయిస్తున్నాయి అమ్మవారి పాదపద్మాలు. వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సమయినాం. ఇంకో లక్షణం ఏమిటి అంటే, పద్మాల యొక్క లక్షణం, పద్మాన్ని అలా తాకాం, నునుపుగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, సుకుమారంగా చేతికి అనిపిస్తుంది. అంతేగాని పద్మాలను తాకినంత మాత్రాన ఆ పద్మం మనకేం సంపదలు ఇవ్వదు, కోరికలు తీర్చదు, ప్రయోజనాలు కలిగించదు. కానీ అమ్మవారి పాద పద్మాలో ఒక్కసారి భక్తితో అలా తాకి నమస్కరించినంత మాత్రాన సమయినాం, సమయాచార పరులైన వారికి, దేవిని ఆరాధించడంలో అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం సమయాచార మార్గం. సమయాచార తత్పరా అని ఒక నామం. సమయాచారమునందు తాత్పర్యం కలిగిన తల్లి అంటే సమయాచార పరులైన వారికి, ఆ మార్గంలో అమ్మను ఆరాధించే వారికి ఒక మార్గం ఉంది, ఆ మార్గానికి సమయాచారం అని పేరు. ఆ మార్గంలో ఆరాధించే వారికి సమయినులు అని పేరు. సమయినాం, సమయాచార పరులైన వారికి అంటే సవ్యమైన మార్గంలో భూతబలులు అలాంటి క్షుద్ర విధానం కాకుండా సంప్రదాయ సిద్ధమైన మార్గం, ఆ మార్గంలో అమ్మను ఆరాధించే వారికి శ్రియమనిశం, ఎప్పుడు సంపదలిస్తుందిట. అలా వరం లక్ష్మీపాత్రం, పగటి వేళ మాత్రమే లక్ష్మీదేవికి నివాసం కాగలిగే లక్షణం పద్మానికి ఉంటే, అమ్మవారి పాదాలు రాత్రి పగలు కూడా లక్ష్మీ నివాసంగా ఉండడం మాత్రమే కాక, అమ్మవారి పాదాలు కావలసిన సంపదలను సమయాచార పరులైన వారికి అతిశ్రియం సృజంతౌ
వరం లక్ష్మీపాత్రం సమయినాం. సమయాచార పరులకు కావలసిన సంపదలన్నీ ఇవ్వగలుగుతున్నాయి కదా. ఆ పద్మాలు ఎవరికైనా ఎప్పుడైనా ఒక్కసారైనా ఒక్క సందర్భంలోనైనా ఒక్క వరమైనా ఇచ్చాయా? ఒక్క సంపదనైనా అనుగ్రహించాయా? పద్మాలు చెయ్యలేని పని పాదపద్మాలు చేస్తున్నాయి కాబట్టి అమ్మవారి పాదపద్మాలు మామూలు పద్మాలను జయించగలుగుతున్నాయి సుమా. ఇదివరకు అనుకున్న మాటే, ప్రకృతిలోనివన్నీ కూడా ప్రకృతి అంతా అమ్మవారికి ప్రతిబింబం. బింబము అమ్మవారు, ప్రతిబింబం ప్రకృతి. ప్రతిబింబం ఎప్పుడూ బింబం కన్నా గొప్పది కాగలిగే అవకాశం. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశి చరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిం. ఇందులో ఆశ్చర్యం ఏముందమ్మా? ఇది సహజమే కదా. నీ పాదాలు అనే పద్మాలు అసలైన మామూలు పద్మాలను తేలికగా జయించగలుగుతున్నాయనేది సహజమైన విషయమే కదా. ఇందులో ఆశ్చర్య కలగడానికి ఏమున్నది కనుక. హిమాని హంతవ్యం, మనసు. ఆ మనసు సోకితే ముడుచుకుపోయే లక్షణం పద్మాలకు ఉంది కానీ పాద పద్మాలకు లేదు. ఎప్పుడు అక్కడే తిరిగే అలవాటు ఉంది కాబట్టి, హిమవత్ పర్వత రాజపుత్రిక కాబట్టి. రాత్రి వేళ రాత్రి కూడా వికాస ప్రకాశాలను కలిగి ఉండే లక్షణం అమ్మవారి పాద పద్మాలకు ఉంది. ఎందువల్ల అంటే రాత్రింబగళ్ళు రెండు అమ్మవారికి ఏకకాలంలో సిద్ధంగా ఉన్నాయి. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు కాబట్టి. వరం లక్ష్మీపాత్రం, ఎప్పుడు సంపదలను ప్రసాదించగలిగే శక్తి ఉంటుంది. ఎప్పుడు లక్ష్మీదేవికి నివాసమే అమ్మవారి పాద పద్మాల జంట. మామూలు పద్మాలో పగటి వేళ మాత్రమే, రాత్రి ముడుచుకుపోతే అందులో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? శ్రియమతి సృజంతౌ సమయినాం, అపారమైన సంపదను సమయాచార రూపంలో సరి అయిన పద్ధతిలో తన్ను ఆరాధించిన వారికి కావలసిన సంపద. సంపద అంటే కేవలం రూపాయల లెక్కలో ఉండే సంపద మాత్రమే కాదు. అన్ని రకాల సంపదలు, ఆధ్యాత్మిక సంపద, సదాచార సంపద, సద్గుణ సంపద అన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల సంస్కార సంపదను సంపదతో పాటు ప్రసాదించే తల్లిని ఆరాధిస్తే కలిగే అద్భుతమైన ప్రయోజనం చెప్పడానికి అమ్మవారి పాదాలు ఇంత గొప్పవి సుమా. అందుకని పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు చెప్పిన నామానికి వివరణప్రాయంగా ఈ 87వ శ్లోకాన్ని, అమ్మవారి పాద పద్మాల సౌకుమార్యం చాలా గొప్పదని, అసలు పద్మాల కంటే మరింత విశేషమైనవని చమత్కారంగా ఆదిశంకరులు వర్ణించారు. పాదాల క్రింది భాగాన్ని అంటే అడుగు భాగాన్ని మనం అరికాళ్ళు అంటాం. చేతులను కూడా ఇటువైపు ఉంటే అరచేతులు అంటాం. మరి పాదాల పై భాగాన్ని మీగాలు అంటారు తెలుగులో. సంస్కృతంలో ప్రపదం అంటారు. ఈ ప్రపదం చాలా గట్టిగా ఉంటుంది. కింద ఉన్న అరికాలు ఎంత మెత్తగా సుకుమారంగా ఉంటుందో పైన ఉన్న ప్రపదం అంత గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా ఉంటుందయ్యా అంటే తాబేలు వీపు అంత గట్టిగా ఉంటుంది. తాబేలు వీపు మీద గొడ్డలు పెట్టి కొట్టినా లెక్కలేదు, వజ్రాయుధం పెట్టి కొట్టినా లెక్కలేదు. కానీ దాన్ని వెనక్కి తిప్పి ఒక చిన్న గులకరాయి ఇస్తే ప్రాణాపాయం కలుగుతుంది తాబేలు. అందుకని పైన గట్టిగా ఉంటుంది. అందుకే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు ఇంద్రియాల వ్యామోహానికి లోనయ్యే సందర్భంలో అని చెప్పేటప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన అద్భుతమైన ఉదాహరణ కూర్మో అంగ ఆనీవ సర్వశః. తన కాళ్ళు చేతులు లోపలికి ముడుచుకుని తాబేలు తన డిప్పలోకి దాచుకుంటుంది. కాళ్ళకి చేతులకి అపాయం కలగకుండా. ఇహ పైన డిప్ప మీద ఏ ప్రమాదం జరగదు. వీపు మీద కూర్మ పృష్ఠం అంత గట్టిది. అందుకని సాధారణంగా ఈ ప్రపదాన్ని కూర్మ పృష్ఠంతో పోలుస్తారు. వ్యాసుల వారు కూర్మపృష్ఠంతో పోల్చే అవకాశం లేదయ్యా అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఆ కూర్మపృష్ఠాన్ని కూడా జయించగలిగినంత గట్టిది ఆ ప్రపదం. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కూర్మపృష్ఠాన్ని జయించగలిగిన లక్షణం కలిగిన ప్రపదములతో కూడి ఉన్నది ఆ పాదం. ఆ అమ్మవారి పాదాలు రెండు, ఆ ప్రపదాలు రెండు అలాంటివి. కూర్మపృష్ఠం ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు అంటే ఎప్పుడో ఒకసారి ఒక్క మందర పర్వతం మాత్రమే సముద్రంలో మునిగిపోకుండా కాపాడిందయ్యా తాబేటి వీపు. ఆ ఒక్కసారే, ఆ ఒక్క మందర పర్వతాన్ని. కానీ అమ్మవారి పాదము ప్రపదం ఏం చేసిందంటే ఈ ప్రపదాలకి మనం నమస్కారం చేసేది, అరికాళ్ళకి దండం పెట్టే అవకాశం ఉండదు కదా. పైన ప్రపదాల మీద నమస్కారం చేస్తాం.
తన్ను ఆశ్రయించిన భక్తులకు, సాధకులకు, అమ్మ తన బిడ్డ అశేష సంతానానికి, బిడ్డలందరికీ కూడా ఎల్లవేళలా సంసార సాగరంలో మునిగిపోకుండా రక్షిస్తుంది. సాగరం ఏమిటి? అది ఊబిలాగా బురదలాగా ఉన్నా కూడా రక్షిస్తుంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. అమ్మవారి తత్వాన్ని చెప్పడానికి, ప్రపదాల వైభవాన్ని చెప్పడానికి కూర్మపృష్టం ఒక్కసారే చేసింది. ఒక్క మందర పర్వతాన్ని మాత్రమే రక్షించగలిగింది, సముద్ధరించగలిగింది. కానీ అన్ని సందర్భాలలో అందరినీ సంసార సాగరం నుంచి ఉద్ధరించే లక్షణం అమ్మవారి ప్రపదములకున్నది అని కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్నారు వ్యాసుల వారు లలితా సహస్రంలో. ఆ నామం ఆధారంగా చేసుకుని 88వ శ్లోకంలో అమ్మవారి ప్రపదాలను వర్ణించారు ఆదిశంకరులు. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృషది దయమానేన మనసా అనే శ్లోకంలో 88వ శ్లోకంలో అమ్మవారి ప్రపదముల యొక్క సౌభాగ్యాన్ని, వైభవాన్ని, విశేషాలను మనోహరంగా వర్ణించారు. ఆ విశేషాల వివరాలు వచ్చే వారం మనం తెలుసుకుందామని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని. ఇప్పటి వరకు అమ్మవారి పూజను నిర్విఘ్నంగా చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి పాదాభివందనం చేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్తుతితో ముగించుకుందాం. ఘన వేణుధ్వనినభ్యసించి నుదుటన్ కస్తూరి కన్నించి చెయ్యన నెమ్మీకలు కొన్ని మూర్ధమున దాయం బెట్టి కంఠమునన్ వనమాలం ధరించు మాత్రమున కృష్ణత్వము సిద్ధించునే కనులందెక్కడ తెత్తువే విభుని రంగద్విశ్వరాగాంబుధుల్. నమస్కారం.